ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా రా కదిలిరా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈవేళ ఆళ్లగడ్డలో టీడీపీ అగ్రనేత చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రోజు ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి భూమా అఖిలప్రియ. కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని అఖిలప్రియ తెలిపారు. భూమా శోభా ఘాట్ వద్ద హెలీప్యాడ్కు ఏర్పాట్లు చేశామని, సభా ప్రాంగణంలో పార్కింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. టీడీపీ నాయకులు, జన సైనికులు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా రా కదలిరా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఇవాళ ఆళ్లగడ్డలో టీడీపీ అగ్రనేత చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రోజు ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి భూమా అఖిలప్రియ. కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని అఖిలప్రియ తెలిపారు. భూమా శోభా ఘాట్ వద్ద హెలీప్యాడ్కు ఏర్పాట్లు చేశామని, సభా ప్రాంగణంలో పార్కింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. టీడీపీ నాయకులు, జన సైనికులు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
రైట్, ఇక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ అయితే తన వ్యూహాలకి పదును పెడుతోంది. అందులో భాగంగానే రా కదలిరా అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీలన్నీ ప్రచారాలు అయితే ముమ్మరం చేశాయి. అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు అయితే కనుక ఈ రోజు అయితే కనుక ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భార్యతో పాటు ఈరోజు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా భార్య గుడక భువనేశ్వరి గుడక ఇక్కడే నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని కూడా స్థాపించారు. అదేవిధంగా ఈ ఏర్పాట్లు అయితే కనుక అఖిలప్రియ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు, అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారికి సౌకర్యాలు ఏ విధంగా వచ్చినా